సిద్ధపడిన వారిని ఆయన కొనిపోయాడు. అదేంటి దేవుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు? ఏంటి అందరు ప్రభు యేసయ్య, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను ప్రభు. అందరూ స్వస్థత పొందారు, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు తండ్రి? దేవా, వారానికి 2 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, అటువంటిది నన్ను వదిలేసి అందరినీ. దేవా, ప్రతి ప్రాంతానికి వెళ్ళి నీ కోసం సువార్త చేస్తాను, నన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదయ్యా? ఇలాంటి భక్తినా నేను కోరుకునేది? మరి ఎలాంటి భక్తిని కోరుకున్నావు దేవా? ఎటువంటి వారిని తీసుకువెళ్తా? నేను ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తాను, కళ్ళారా చూడండి. అలాగే దేవా. అతని పేరే విలియం కేరీ. అతను చాలా భక్తుడు. ఆత్మల పట్ల చాలా భారం కలిగింది. దేవునికి సహాయం దయచేయాలి. నీవు నామతిని వరకు వారితో మాట్లాడి ప్రభువాన్ని వారిని రక్షించండి. ప్రభువానికి స్తోత్రం. యొక్క మార్గంలో మీరు సరాలను చేయండి. నీవేనా తండ్రి ప్రభు, కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. నీవు నాతో మాట్లాడండి తండ్రి. నాయన నీవేనా తండ్రి ప్రభు, సహాయం దయచేయండి అయ్యా. నాయన నశించిపోతున్నారయ్యా నా తండ్రి ప్రభు. ఈ లోకపు నాయన మూఢాచారాల్లో నాయన బ్రతుకుతున్నారు తండ్రి. నాయన నీవు మాత్రమే నా తండ్రి వారికి రక్షణ దయచేయగలవు ప్రభు. ఈ లోకపు రక్షణ నాయన శాస్త్రం కాదని నాయన గ్రహించగలవు నాయన. హృదయం నాయన మీరు వారికి దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. విలియం, విలియం, ప్రభువా, నిన్ను నేను భారతదేశం పంపించాలని అనుకుంటున్నాను. తప్పనిసరిగా నేను వెళ్తాను ప్రభువా. అనేక ఆత్మల కొరకు నిన్ను అక్కడికి పంపించాలనుకుంటున్నాను. ప్రభువా, నేను ఈ దినమందే నాయన ప్రయాణమైన నేను భారతదేశం వెళ్తాను తండ్రి. ఆమేన్. డాలీ, చెప్పండి కేరీ. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటిది? నేను ఈ దినమందు రోజులాగే ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడా? ఏమని? మనల్ని స్వార్థపరంగా భారతదేశం వెళ్ళమని ఆయన చెప్పారు. మనం తప్పనిసరిగా బయలుదేరాలి. ఏంటి, ఇండియానా? నో, ఐ కాంట్ డూ దిస్. దేవుడు మనతో చెప్పినప్పుడు దాన్ని మనం ఎలాగన్నా చేయాలి కదా. ఆయన పని కదా, మనం ఎలాగన్నా వెళ్ళాలి. మీరు ఎన్నైనా చెప్పండి కేరీ, నాకైతే ఇది అంగీకారం కాదు. అదేంటి ఎలా అంటావు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, శ్రమ అయినా ఏదైనా నీతోనే కలిసి ఉంటానని. ఇప్పుడు నేను విడిచిపెట్టి నేను ఎలా వెళ్తాను? నేను ఒక్కడనే వెళ్ళాను కదా, నీవు కూడా నాతో పాటు రావాలి. మనం ఆయన సువార్తను ప్రకటించాలి. మన పరిస్థితి ఆలోచించారా? నాకు ఇప్పటికే 2 పిల్లలు, పైగా నేను గర్భవతిని. మరి నా కోసం ఆలోచించరా? మనకున్న ఈ బంగ్లాలు, ఈ ఆస్తి, ఇదంతా ఇక్కడ విడిచిపెట్టడం కోసమేనా? అక్కడ ఏముందని? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఈ ఆస్తి, ఈ లోకంలో మనం సంపాదించింది ఏది శాశ్వతం కాదు. ఆయన రాజ్యంలో మనకి దక్కిందే ఎప్పటికీ మన దగ్గర నిలుస్తుంది కదా. అందుకే మనం తప్పనిసరిగా వెళ్ళాలి. కావాలంటే మీ చెల్లి చిట్టిని తీసుకువెళ్దాం, నీకు తోడుగా ఉంటుంది కదా. మీరు ఎన్నైనా చెప్పండి, నాకైతే ఇష్టం లేదు. చిటిని ఒకసారి అడిగి చూసాం. చిటి, చెప్పండి.
స్వార్థపరంగా నేను డాలీ భారతదేశం వెళ్ళాలనుకుంటున్నాం. నీవు మాతో పాటు వస్తావా, మీ అక్కకు తోడుగా? చెప్పాను కదా డాలీ, ఈ లోకంలో ఉన్న ఆస్తి ఏది మనకి ఇక్కడ ఉన్న ఆస్తి ఏం శాస్త్రం కాదు. ఆయన రాజ్యంలో మనం సంపాదించాలి, అదే ఆ నిజమైన ఆస్తి. సరే అండి, అక్క ఉట్టి మనిషి కూడా కాదు, ఇద్దరు పిల్లలకి తోడుగా నేను వస్తాను. మనం బయలుదేరదాం. భారతదేశంలో కలకత్తా అనే ప్రాంతంలో సువార్త ప్రకటించాను ప్రయాణమై వారు సాగుతున్నారు. పడవలో 4 నెలలు ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వస్తారు చూడండి. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారండి? నేనండి భారతదేశం వెళ్తున్నాను బిజినెస్ చేయడానికి. మీరండి? నేను కూడా భారతదేశం వెళ్తున్నానండి స్వార్థ ప్రకటించడానికి. హలో, అవునా? కోల్కతా సిరిపురు గ్రామంలో కోల్కతా సిరంపూర్ గ్రామంలో చాలామంది అనేక మంది నాశనం అయిపోతున్నారు. సతీ సహగమనం, బాల్య వివాహాలు, మూఢాచారాలు ఇలాంటివన్నీ చాలా దారుణంగా జరుగుతున్నాయి. కాబట్టి మీరు అక్కడికి వచ్చి స్వార్థ చేస్తున్నట్లయితే చాలామంది రక్షించబడతారు, దేవుని యొక్క వాక్యం విని దేవుని యొద్దకు వస్తారు. తప్పనిసరిగా అండి, మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తే మారిన వారు అంటూ ఎవరు ఉండరు. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. తప్పనిసరిగా చేస్తానండి. ఏంటో సహాయం? నాకు భాషలు రావండి. మీకు భాషలు వచ్చా? నేర్పిస్తారా? నాకు నేర్పిస్తానండి. ఇప్పుడే నేర్పిస్తారా? డెఫినెట్గా ఇప్పుడే నేర్పిస్తాను. ఈ 4 నెలల ప్రయాణం 11 రాష్ట్రాలు వచ్చింది. కేరీ గారు, మీరు ఎక్కడ ఉంటారు? భారతదేశంకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరైనా తెలుసా మీకు? నాకు ఎవరు ఇక్కడ తెలియదండి. అవునా? నాకు తెలిసిన ఒక పాతబడిన బంగ్లా ఉంది. దాంట్లో మీరు ఓకే అయితే నేను డేట్ చూపిస్తాను. చూపించండి మా తల్లికి. నాతో రండి. ఇదేనండి మీరు ఉండాల్సిన పాతబడిన బంగ్లా. చాలా బాగుందండి. ఇదా? ఏం బాగుంది? అదేంటి అలా అంటావు? దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం ఆనందించాలి. మనం ఎలాంటి బ్రతుకు బతికేవారం తెలుసా? ఎంతో అందమైన బంగ్లాల్లో, ఈ పడిపోయిన బంగ్లాలో నేనైతే నివసించలేను. తప్పదు డాలీ, దేవుడి కోసం మనం ఎక్కడన్నా జీవించాలి కదా. ఇది కూడా లేని వాళ్ళు అనేక మంది ఉంటారు సువార్తకు వచ్చినప్పుడు. కానీ దేవుడు మనకి ఒక మార్గాన్ని చూపించారు కదా. ఆయన ఇచ్చిన దానిలోనే మనం ఆనందించాలి. ఈ డస్ట్, ఈ మట్టి, ఇట్లన్నిటిలో నేను ఉండలేను. ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? నేనున్నా కదక్క, నేను శుభ్రం చేస్తా. ఏదైనా చెయ్యి, నేనైతే హెల్ప్ చేయను. సరే దా చిట్టి, మన ఇద్దరం చేద్దాం. కేరీ గారు, మీరు అంతలోకి ఇల్లు శుభ్రం చేస్తుండని నేను మీకోసం ఫుడ్స్ తయారు చేసి తీసుకొస్తాను. చాలా థ్యాంక్స్ అండి.
జాన్ గారు వారి కుటుంబం కోసం భోజనం కూడా తయారు చేసి తీసుకొచ్చారు విలియం గారి కోసం. దేవా, నీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి. నాయన మరి జాన్ గారు తండ్రి మా కొరకు మంచి గృహాన్ని, ఆహారాన్ని నాయన మరి తీసుకొచ్చారు తండ్రి. వారిని నాయన ఇంకా మీరు ఆశీర్వదించి నాయన ఆయనకున్న నాయన ప్రతి ఆశను తండ్రి, ఆయన నాయన మరి పాటుపడుచున్న యొక్క నా తండ్రి ప్రభా, సమస్య నుంచి నాయన మీరే నన్ను విడుదల దయచేసి కృప చూపించండి ప్రభా. ఆమేన్. ఆగాగు. ఏంటది? ఏమైందక్క? వెజిటేబుల్సా? నేను తిని వెజిటేబుల్స్. అదేంటి డాలీ అలా అంటావు? మనకి దేవుడిచ్చిందని తినాలి కదా. ఆయన మన కొరకు ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు కదా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకి మనం తినాలి. మన కంట్రీలో ఇలాంటివన్నీ ఉండేవి కాదు కదా. ఇలాంటి ఫుడ్ తినడానిక మనం ఇక్కడికి వచ్చింది? ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారా నాకు? పదక్క, నేను కూడా తింటున్నాను కదా. మీరందరే తినండి, నాకొద్దు. అదేంటి డాలీ అలా అంటావు? నువ్వు ఒట్టి మనిషి కాదు కదా, మళ్ళీ నీరసం వస్తుంది. నీ కొరకు కాకపోయినా నీ లోపల ఉన్న బిడ్డ కొరకైనా ఆలోచించాలి కదా నువ్వు. ఇవన్నీ నాకొద్దు, నేను కాంప్రమైజ్ అవ్వలేను. అదే ఊర్లో అనేక మంది స్త్రీలకు రాత్రి వేళలో విద్యను నేర్పించడానికి ఒక టీచర్ గారు కూడా ఉన్నారు. ఆమెను ఇప్పుడు చూస్తారు మీరు. ఆమె టీచర్ గారు. వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే అందరూ చిన్నపిల్లలకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కదా. వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకి తెలివి లేక, జ్ఞానం లేక కదా. ఇంకా ఇంకా చాలామందిని చంపేయడం అలా చేస్తున్నారు కదా. వాళ్ళకి తెలియక అలా చేస్తున్నారు. మీరు అలా అవ్వకూడదని నేను మీకు చదువు చెప్దామని వచ్చాను. మీరు నేర్చుకుంటారా? మీకు ఇష్టమేనా? ఇష్టమే మేడం. సరే, నేను కొన్ని అక్షరాలు రాస్తాను, అవి ఈరోజు నేర్చుకున్నాను. ఆ ఆ సరే, ఈ రోజు ఇవి నేర్చుకోండి. కొన్ని రోజులు ఇవి నేర్చుకున్న తర్వాత వీటితో పదాలు ఎలా చదవాలో నేర్పిస్తాను. సరేనా? కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేర్చుకున్నారా అందరూ? అన్నీ వచ్చేసాయా? ఓకే, ఆ అక్షరాలతో ఇప్పుడు పదాలు ఎలా చదవాలో నేర్పిస్తాను. సరేనా? దేవుడు దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను. దేవుడు దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను. ప్రేమించెను. వచ్చినాయి కదా, ఎలా చదవాలో తెలిసింది కదా. సరే, నేను వెళ్తాను. మళ్ళీ విలియం కేరీ గారు వస్తున్నారు. ఆయన చాలా ప్రయాసపడి
ఆయన నేర్చుకున్న 13 భాషలలో బైబిల్ను తర్జుమా చేస్తున్నారు, అంటే సావరిగా. రాత్రి పగలు చాలా కష్టపడతారు. శరీరం చాలా నీరసంతో అలసింది. కేరీ, 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 ఏమైంది? కేరీ లేకండి. చిట్టి, చెప్పక్క. కేరీకి ఏమైందో తెలీదు, స్పృహలోకి. లేవండి, లేవండి. కేరీ గారు, కేరీ గారు. డాక్టర్ గారిని పిలుద్దామా? సరే అక్క, నేను తీసుకొస్తానుండు. అయ్యో అయ్యో, కేరీ గారికి ఏమైంది? ఏమోనండి, తెలీదు. సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు. మీరేం కంగారు పడకండి, నేను త్వరగా డాక్టర్ని తీసుకొస్తాను. డాక్టర్, డాక్టర్. ఈ డాక్టర్ గారి పేరు డాక్టర్ గ్రేస్. డాక్టర్ గారు, కేరీ గారికి ఏమైందో మీకు ఏమైనా తెలుసా? వాతావరణం చేంజ్ వల్ల దీనికి మలేరియా ఫీవర్ వచ్చింది. మస్కిటోస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మీకు ఈ వాతావరణం పడదు కాబట్టి అతని హెల్త్ కొంచెం పాడైంది. ఏమని చెప్పమంటారండి? మాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. మీరేం కంగారు పడకండి, మెడిసిన్ ఇస్తాను, కోర్స్ వాడితే తగ్గిపోతుంది. సరే డాక్టర్ గారు. కేరీ, ఇప్పుడు ఎలా ఉంది మీకు? నాకు బాగానే ఉంది. దేవుడు నన్ను స్వస్థపరిచారు. నేను వద్దు వద్దు అంటేనే ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈరోజు మీ పరిస్థితి చూసారా ఎలా అయిపోయిందో? ఇటువన్నీ మనకు అవసరమా? ఏం అవ్వలేదు కదా, దేవుడు నన్ను స్వస్థపరిచాడు కదా, ఇంకెందుకు ఇవన్నీ? మీకు పిచ్చి పట్టింది, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నారు. విలియం కేరీ గారి యొక్క ఆసక్తంగా కూడా ప్రభు కొరకు జీవించాలి. కేరీ గారు, కేరీ గారు, పీటర్కి అసలు బాగాలేదండి, త్వరగా రండి. ఏమైందండి? పీటర్, నాన్న పీటర్, నీకు ఏమైంది? డాలీ, ఏమైంది పీటర్. పీటర్కి? చూడండి, కళ్ళు తిరిగి పడిపోయాడు. చాలా జ్వరంగా కూడా ఉంది. పీటర్, 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 మీరేం కంగారు పడకండి, నేను డాక్టర్ని కానీ తీసుకొస్తాను. త్వరగా తీసుకురండి. డాక్టర్. దేవా, నా కుమారుని మీరు స్వస్థపరచండి అయ్యా. నాయన, ఎందు నిమిత్తము తండ్రి, నాయన నా కుమారుడికి ఇటు రీతిగా జరిగింది. నీవు స్వస్థపరిచి యెహోవావు కదా తండ్రి, నీవే నా కుమారుడికి స్వస్థత ఇచ్చేయండి ప్రభువా. ఐఎమ్ సారీ అండి, ఇంకా బాబు లేడు, చనిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? చనిపోవడం ఏంటి? చెప్పండి కేరీ, చెప్పండి. నా బిడ్డ బ్రతికే ఉన్నాడు. లేగు పీటర్, పీటర్ లేగు, పీటర్, పీటర్,
విలియం కేరీ గారి యొక్క కుమారుడు చనిపోయాడు. పీటర్ తను ఎంతో వేదన పడుతుంది. పీటర్ దేవుని స్వార్థ కొరకు, దేవుని పరిచయం కొరకు వచ్చి కుమార్తెను పోగొట్టుకున్నట్టు నా కొడుకు, ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు జరిగింది? పీటర్ లేకు, పీటర్ నా కొడుకు, నా కొడుకు, పీటర్, పీటర్, డోలీ పేట్రో లేగరా, ఒరే పేట్రో లేగరా. నేను వెళ్ళి సమాధి కార్యక్రమం కోసం ఎవరినన్నా అడిగి వస్తాను. అయ్యా, నా కుమారుడు చనిపోయాడయ్యా. దయచేసి ఈ సమాధి కార్యక్రమానికి సహాయం చేయండి అయ్యా. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు. మీతో మేము కూర్చొని తినడానికి అసహాయపడే వాళ్ళం, మీకు సమాధి చేయడానికి నీ కొడుక్కి ఎలా సహాయపడతాం అనుకున్నాం? అయ్యా, మీరైనా సహాయం చేయండి అయ్యా. నా కుమారుడయ్యా చనిపోయాడయ్యా. నాకు ఇక్కడ ఎవరూ తెలియదయ్యా. మీరే సహాయం చేయండి అయ్యా. మీరు విదేశాల నుండి స్వార్థ చేయడానికి వచ్చారు, మేము ఎందుకు నమ్మాలి మిమ్మల్ని? ఎవరైనా ఉన్నారా? నా బిడ్డని కాపాడండి. ఎవరైనా ఉన్నారా? ప్రభువా, నీవే సహాయం చేయండి ప్రభువా. పీటర్ లేకు, పీటర్, ఇదంతా నేను భరించలేకపోతున్నాను. నాకు ఇష్టం లేని చోటకి కేరీ తీసుకొచ్చారు. గారు బాధపడకండి, పీటర్, మీ బాబు సమాధి మనం విలియం కేరీ గారి యొక్క కుమారుడు చనిపోయిన ఆయన స్వార్థను మటుకు కుమారుని తీసుకెళ్ళు. బాధపడకండి. నీ వల్ల ఇదంతా జరిగింది. అంతా కూడా లేకు, అంతా కూడా లేకు. నా కుమారుడా పీటర్, పీటర్, పీటర్. బాధపడకక్క, బాధపడకు. కుమార్ చనిపోయిన తర్వాత విలియం కేరీ గారి యొక్క భార్య మతి స్థిమితం తప్పి ఎంతో వేదంతో ఉంది. పీటర్, డాలీ, పీటర్, డాలీ, డాలీ, ముట్టుకోకు. అంతా కూడా నీ వల్లే నా కుమారుడు చనిపోయాడు. డాలీ, నాకు దగ్గరికి రాకు. నా ఇద్దరు డాలీ, అది కాదు డాలీ. దేవుడు నా జోలికి కూడా ఇంకా మనకి తోడే ఉన్నాడు నా డాలీ. జోలికి కూడా రాకు నువ్వు. డోలీ, 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 నేను చెప్పేది విను డోలీ. డోలీ, 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 లేకు. నా కుమారుడు పీటర్, డోలీ, నేను చెప్పేది విను డోలీ. అంతా కూడా నువ్వు హంతకుడివి. వెళ్ళిపో. ఓకే అక్క ఏమైంది అక్క? లేగు అక్క, లేగక్క, లేగు లేగక్క, లేగు. ఏమైంది? చూడండి కేరీ గారు పడిపోయింది అక్క. జాన్ గారు, కొంచెం డాక్టర్ని పిలవండి. మీరేం కంగారు పడకండి, ఇప్పుడే తీసుకొస్తా. డాక్టర్, డాక్టర్ గారు త్వరగా రండి. డాక్టర్ గారు అందరూ ఎదురుకు చూడాలి, చూడండి. వీడియో వైపు చూడాలి అందరూ కూడా. బాబు చనిపోయినప్పటి నుంచి కొంచెం అప్సెట్ అయిందండి. కొంచెం చూడండి. ఎవరు మీరంతా? నా కొడుకుని తీసుకురండి ఎవరైనా. పీటర్, నాన్న పీటర్ ఎక్కడున్నావు? ఒకసారి బాబు వస్తాడు. నువ్వు ఒకసారి టెస్ట్ చేయించుకో. బాబు వస్తాడు. నేను రాను. నువ్వు దగ్గరికి రాకు. అంతా కూడా నా బిడ్డను నువ్వే చంపేశావు. డాక్టర్ ఎదురుగా నా కొంచెం బిడ్డను చూడండి, చంపేశాడు. కొంచెం చూడండి మీరేనా డాక్టర్. న్యాయం చెప్పండి డాక్టర్. నాకు ఇక్కడ ఉండాలని లేదు. చాలా భయంగా ఉంది డాక్టర్. నా ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏమైపోతుంది? ఏమైంది? పీటర్ చనిపోయాక తను చాలా మెంటల్గా అప్సెట్ అయ్యాడు. అప్సెట్ అయింది. ఏం చేయాలి డాక్టర్ మరి? తన్ని కొంచెం బాగా చూసుకోండి. చిట్టి, నువ్వు అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకోవా? తనకి రెస్ట్ ఎక్కువ కావాలి. సరేనండి.
మరి నాయన ఎందు నిమిత్తం అయితే మరణించాడో తెలీదు ప్రభు, కానీ నీ యొక్క రాజ్యంలో నాకు మాట జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. నాకు నా తండ్రి ప్రభు భార్యకు నీవు నా తండ్రి స్వస్థతను దయచేయండి తండ్రి. అమ్మే కేరీ గారు మీ మిషనరీ కాలిపోతుంది, త్వరగా రండి. అయ్యో అయ్యో దేవా, ఏంటి ప్రభువా ఇటు రీతిగా జరిగింది? నా కుమారుడేమో చనిపోయాడు, నా భార్య చూస్తే ఎలా ఉంది, ఇప్పుడేమో ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎలా అయిపోతుంది. ప్రభువా, నాలో ఏమన్నా తప్పిదం ఉందా తండ్రి? నాలో ఏమన్నా అవధితం ఉందా ప్రభువా? నీవు తెలియచేయండి తండ్రి. నేను ఎలా మార్చుకోవాలో నీవు తెలియచేయండి ప్రభువా. మీరే సహాయం దయచేయండి ప్రభువా. మీరు ఇచ్చిన యొక్క నాయన సువార్తను నేను నాయన ఎలాగన్నా దాన్ని పూర్తి చేయటకు సహాయం దయచేయండి తండ్రి. కేరీ గారు బాధపడకండి, ఇంకా దేవుడు మీ నుంచి ఇంకా పెద్ద కార్యం చేయబోతున్నాడు. అదేంటి చిట్టి అలా అంటున్నావు? ఏమైంది? అదేంటి చిట్టి నువ్వు కూడా అలా అంటావు? అక్కడ మేమంతా బాగానే ఇంటి నువ్వే తీసుకొచ్చావు, నీ వల్లే అంతా చనిపోయింది. నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఏంటి చిట్టి? నా పిల్లల్ని నాకు దూరం చేయకు చిట్టి. చిట్టి, నా బిడ్డని నాకు దూరం చేయకు చిట్టి. ఒకరిని పోగొట్టుకున్నాను, నా భార్యని కూడా పోగొట్టుకున్నాను, నా బిడ్డలు నన్ను నా దగ్గర వచ్చి చిట్టి. ప్లీజ్ చిట్టి, అలా మాట్లాడకు చిట్టి, అలా మాట్లాడకు చిట్టి. ఎలాగన్నా ఈ పని పూర్తి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటినీ మర్చిపోతూ మరలా బైబిల్ యొక్క ముద్రణ కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారండి. ఈ సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు రాజా రామ్మోహన్ రాయ్ గారు వస్తున్నారు ఇప్పుడు. బాల్య వివాహాలు రూపుమాపాలి. అవును అవును. సతీ సహగమనం అరికట్టాలి. బాల్య వివాహాలు రూపుమాపాలి. అవును అవును. సతీ సహగమనం అరికట్టాలి. అరికట్టాలి. బాల్య వివాహాలు రూపుమాపాలి. అవును అవును. సతీ సహగమనం అరికట్టాలి. అయ్యా, మీ పేరేంటయ్యా? నా పేరు రాజా రామ్మోహన్ రాయ్. నా పేరు విలియం కేరీ. నేను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చానయ్యా. నేను కూడా మొన్న వెళ్తున్నప్పుడు చూశాను, ఒకరికేమో చిన్నపిల్లలకి వివాహాలు చేసేస్తున్నారు, ఇంకొకరినేమో భర్త చనిపోతే భార్యని కూడా తగలపెట్టేస్తున్నారయ్యా. నేను ఇదంతా చూసి ఆపాలనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను తోసేశారయ్యా. మీరు ఇందులో పాలు పొందుకుంటున్నారు కదా, నన్ను కూడా మీ దాంట్లో చేర్చుకుంటాం. తప్పకుండా నిన్ను చేర్చుకుంటాం. మేము కూడా ఈ బాల్య వివాహాలు ఆపడానికే ఇదంతా చేస్తున్నాం. మీరు ఏం చేస్తుంటారండి? నాకు ప్రింటింగ్ ప్రెస్ ఉందయ్యా, నేను స్వార్థ ప్రకటిస్తూ ఉంటాను. అవునా, ఇంకా మంచిది. మనం ఇంకా మన భావాలని న్యూస్ పేపర్లో ఇంకా అనేక వాటిల్లో మన భావాలని తెలియజేస్తే అందరికీ తెలుస్తుంది. తప్పకుండా చేద్దామయ్యా. తప్పకుండా. ధన్యవాదములయ్యా. ధన్యవాదములు. మరి ఆశ అనే ఒక సహోదరిని తన భర్త చనిపోయిన తర్వాత ఆమెను కూడా సజీవ దహనం చేయడానికి తీసుకుని వెళ్తుండగా
సజీవ దహనానికి వెళ్తుంటున్నాం. నన్ను వదలండి, నన్ను వదలండి, నాకు చావాలని లేదు, నన్ను వదలండి, నన్ను వదలండి, నాకు చావాలని లేదు, నన్ను వదలండి, ఇదే నన్ను సమయంలో వదలండి. రాజారాం నాకు మోహన్ ఇష్టం రావు లేకుండా గారు, నన్ను అలాగే కాల్చేయాలనుకుంటున్నారు, ప్రభుత్వం నన్ను నుంచి కాల్చి ఒక చంపేయాలనుకుంటున్నారు, చట్టపరమైన నన్ను ఒక వదలండి, నన్ను రసీదుని వదలండి. తీసుకొని వచ్చారండి. ఆశ, నువ్వేం భయపడకు. మనకి గవర్నమెంట్ చట్టం ఇచ్చింది. నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నిన్ను ఎవ్వరు చంపలేరు కూడా. నిన్ను కాపాడడానికి మేము వచ్చాం. నీకేమీ కాదు. దేవా, నీవు ఉన్నావు తండ్రి, ధన్యవాదాలు. ఆ దేవుడే మనకి సహాయం చేశాడు. ఇక ముందు నుంచి అంతా మనకి ఆయనే కృప చూపించి సహాయం చేస్తాడు. నువ్వేం దిగులు పడకు, సంతోషంగా నీ జీవితాన్ని ఆయన కొరకు బ్రతుకు. అలాగే నిండి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని చప్పట్లు కొడదామండి. అలాగే మొట్టమొదటిగా ప్రార్థన చేసిన ముగ్గురు స్త్రీలు కూడా పైకి వెళ్తారు. ఇటువంటి భక్తిని నేను కోరుకునేది. అవునా దేవా, మీరు ఇటువంటి భక్తిన కోరుకున్నారు. మేము కూడా ఈ భక్తిలాగే మేము కూడా జీవించాలని మాకు ప్రార్థన సహాయం దయచేయండి. సహాయం దయచేయండి దేవా, సహాయం దయచేయండి. హల్లెలూయా. చక్కగా రామయ్య బిడ్డ దేవుడు దీవించును గాక. ఓకే.